తథాస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఏనాయనా ఉదయం నుండి గుడి చుట్టూరా ప్రదక్షిణాలు చేశావు. మా నందీశ్వరుడు చెవిలో ఏదో చెప్పినట్టున్నావు. ఇంతకీ కోరిక నెరవేరిందా? ఇక ముందు నెరవేరాలి పంతులు గారు. అంటే ఇంతమంది భక్తుల కోరికలతో స్వామి బిజీగా ఉంటారు కదా, నా కోరిక గుర్తుంటుందో ఉండదో, అందుకే మొక్కు తీర్చుకున్నాకే కోరుకున్నాను. ఓహో, ఇంతకీ ఏం కోరుకున్నావు నాయనా? మా బాస్ కి పెళ్ళి అవ్వాలి, నాకు ప్రమోషన్ రావాలి. ఖచ్చితంగా. నాన్న హారతి తీసుకో. ఇదేంటి పంతులు గారు? మరేం కంగారు పడకు నాయనా, ఇది గాలి వల్ల ఆరిపోయిందే గాని నువ్వు కోరుకున్న కోరిక వల్ల కాదు. కాకపోతే కొంచెం కష్టమైన క్లిష్టమైన కోరిక కోరుకున్నట్టున్నావు. మరేం పర్వాలేదు, అంతా మన మంచికే. గురుగారు. గురుగారేంటండి? కాల్ మీ ఆనంద్. ఆహా, బాబు ఆనంద్, నీ వయసు ఎంత? 30. జిఎస్టీ యాడ్ చేసుకొని చెప్పు. మీకు తెలీదా? నాకు తెలుసు, నువ్వు మర్చిపోయావునని. 35. అది మరి గురుగారు కాకపోతే ఇంకేమవుతావు? దాటిపోయిన వయసు గురించి మాట్లాడడం మానేసి ముహూర్తం దాటక ముందుకే ఆ అమ్మాయిని పిలిపించండి. నువ్వు కంగారు పడినంత మాత్రాన ముహూర్తాలు కంగారుగా రావు, టైం ప్రకారమే వస్తాయి. అర్థమైందా? అమ్మాయిని ఏదో త్వరగా పిలిపించండి అయ్యా. మావాడు ఇక్కడ పిసుక్కుంటున్నాడు, ఆ ఉంగరాలు ఏదో మార్పించేద్దాం. ఉంగరాలు ముహూర్తానికైనా మార్చుకోవచ్చు గురుగారు. అమ్మాయిని పిలిపించండి. ఇదే ఆతృత 30కి ముందు ఉండి ఉంటే ఈ పాటికి నీ మూడో కొడుక్కి ఇదే ముహూర్తానికి అన్నప్రసన్న చేసేవాడిని. ఇంకా 30 సెకండ్లలో నీ 30 ఏళ్ల నిరీక్షణకి ఎండ్ కార్డ్ పడబోతుంది. అంతే కదా గురుగారు? గురుగారు, అమ్మాయి రాలేదా ఇంకా? అక్క మీకు లెటర్ ఇమ్మంది. ఇదేమ్మా, ఎలాగో వచ్చారు కాబట్టి తినేసి వెళ్ళిపోండి. నేను మా పాలోడితో వెళ్ళిపోతున్నా. పాలోడుతోనా? నాకున్నది ఒక్కగానొక్క కూతురు, బంగారంలా చూసుకోవాలి బాబు. అలా చూసుకోవడానికే పాలోడు తీసుకెళ్లాడు. వాడు బాగానే చూసుకుంటాడులే. ఆ పాలోడు పాలు పోస్తున్నప్పుడే చెప్పానే పాపం జాగ్రత్తగా చూసుకోమని. అయ్యో నాకేం తెలుసండి. ఇంట్లో పాలోడం చేస్తున్నాడు చూసుకోరా. గురుగారు గురుగారు, ప్రతి పెళ్లి చూపులకి కొత్త బట్టలు కొనాలంటే తడిసి మోపడవుతుంది. ఇక్కడ మీకు 2 కూతురు లేదా? లేదండి. ఇంకొకరి కనిపించవచ్చుగా. వాళ్ళు కంటారులే తర్వాత, కానీ ఫ్రస్ట్రేషన్ అవ్వకు, కూల్. అమ్మాయి ఎలాగో వెళ్ళిపోయింది. నెక్స్ట్ పెళ్లి చూపులకైనా పాలోడు పనోడు లేని అలాంటి ఇంటికి వెళ్దాం. నువ్వేం కంగారు పడకు. అంతేనా గురుగారు? అంతే. ఈ జన్మకు నాకు పెళ్లి రాసి పెట్టుందో లేదో. రే ఏంట్రా అంత జాలీగా వెళ్తున్నావు? చేతిలో బాక్స్ ఏంటి? చూస్తే అర్థం కావట్లేదా? స్వీట్ బాక్స్. ఈరోజు మన బాస్ బర్త్డే కదా, స్వీట్ ఇచ్చి స్వీట్ గా ఇంక్రిమెంట్ అడుగుదామని. తప్పక చెప్పేదేనరా బాబు? నేనెన్ను నీ కులురా. ఎలా కుళ్ళు నాకు. సరే వెళ్ళు, నీకుంటది. కమిన్ సార్. తీసుకోండి సార్. దేనికది? దేనికేంటి సార్, ఈరోజు మీ బర్త్డే, అందులో మీ పెళ్లి సెట్ అయింది. పెళ్లి సెట్ అయిందని ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్పాలా ఏంటి? మీ ఫేస్ లో ఆ మెరుపు చూస్తుంటే తెలియట్లేదా? అయినా మీరు గ్రేట్ సార్. 35 years వచ్చినా ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నారు. మొత్తానికి సెట్ అయిపోయారు. తీసుకోండి సార్. అక్కడ పెట్టెళ్ళు. అలా కాదు సార్, మీరు తినాలి. అక్కడ పెట్టి వెళ్ళు. అది కాదు సార్, నా ముందు మీరు తినాలి. తీసుకోండి సార్. మీ మూడేదో బాలేదనుకుంటా, నేను మళ్ళీ వస్తాను. సార్ మళ్ళీ ఏంటి? హ్యాపీ బర్త్డే సార్. అవుతుంది కదా ఇడియట్.